శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి అవతరించటం జరిగింది. ఆయన భార్య అర్చి. ఈ పృథు చక్రవర్తికి దేవతలందరూ కూడా వారి వారి కానుకలను సమర్పించారు. మాస్టారు వాటిలోని అంతరార్థాన్ని చెప్పారు. మరియు ప్రతిదినము దేవతల ఆకాశ పుష్పములను కురిపింపగా మహర్షులు సత్యములైన ఆశీర్వచనములు ఇచ్చిరి. సముద్రుడు శంఖమును సమర్పించెను. నదులు పర్వతములు రథమునకు దారి ఇచ్చెను. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, దేవతలు ప్రతిదినము ఆకాశ పుష్పములు కురిసిరనగా, ప్రతిదినము కూడా దేవతలు ఆకాశ పుష్పాలు కురిపించారన్నారు కదండి. అంటే అర్థం ఏంటి? ఆ ప్లస్ కాశ పుష్పములు అంటే రెల్లు పుష్పముల వంటి సూర్యోదయాస్తమయములతో అహోరాత్రాది కాలములను చక్కగా ఏర్పరిచిరని అర్థము. సృష్టి ప్రారంభము, ఈ భూమి మీద భౌతిక దేహం ఏర్పడటము ఈ కథలోకి సంబంధించిన విషయం కదండి ఇది. అందువల్ల సూర్యోదయాస్తమయాలతో అహోరాత్రాది కాలములను చక్కగా ఏర్పరిచారని అర్థం. ప్రతిదినము ఉంటాయిగా, మరి సూర్యోదయం ప్రతిదినం ఉంటుంది, అహోరాత్రాది కాలములు ప్రతిదినం ఉంటాయి. మరియు కాలమానములకు దేవతలు గ్రహరూపులై ఆధిపత్యము వహించిరని అర్థము. ఉదాహరణకు కాలమానములకు దేవతలు గ్రహరూపులై ఆధిపత్యం వహిస్తారటండి. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు అధిపతులు. అదండి జ్యోతిషశాస్త్రం కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసి అందిస్తున్నారు మాస్టారు. పగటికి సూర్యుడు అధిపతి, రాత్రికి చంద్రుడు అధిపతులు. ఉత్తరాయణమునకు సూర్యుడు, దక్షిణాయనమునకు చంద్రుడు అధిపతులు. మాసములకు ద్వాదశాదిత్యులనబడు రాశీనాథులు అధిపతులు. వారములకు వారాధిపతులు, లగ్నములకు లగ్నాధిపతులు, హోరలకు హోరాధిపతులు ఏర్పడిరి. వీని వివరములు జ్యోతిశాస్త్రమున తెలియదగును అంటున్నారు. ఏమండి, హోరాధిపతులు ఏంటి, లగ్నాధిపతులు, వారాధిపతులు, ఉత్తరాయణం దక్షిణాయనం, మనము ఇంకా వివరము బాగా వీటిని కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో కొంత మనము చదువుకోవాలి. ఆ తర్వాత చక్రవర్తిని సూతుడును వందిమాగధులను రాజగౌరవములతో స్తుతించుట ప్రారంభించిరి. ఈ పృథు చక్రవర్తిని స్తోత్రం చేస్తూ ఉన్నారండి. సూతుడును వందిమాగధులు ఇన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. మాస్టర్ అంటున్నారు, మానవ దేహములందున్న జీవులు తమ లోపలి దేవతల సద్గుణములను మరచి ఒకరినొకరు పొగుటుకొనుట ప్రారంభించిరి. మన లోపల ఉన్నటువంటి సద్గుణాలని మరిచి ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం ప్రారంభించారట. అప్పుడు చమత్కారములైన సంభాషణలతో మేఘ గంభీర స్వరమున పృథు చక్రవర్తి వందిమాగధులను చూచి చిరునవ్వుతో ఇట్లా నేను పృథు చక్రవర్తి చిరునవ్వుతో ఇట్లా అంటున్నాడండి. వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు కదండి, వాళ్ళని చూసి అంటున్నాడు, ఓ స్తోత్రపరులారా, మీరు తెలిపిన సద్గుణములు నా యందున్నచో నన్ను స్తుతింపవచ్చును. అవి నా యందు లేవు కనుక మీ స్థితులు వ్యర్థములయ్యను. పోనీ సద్గుణములు గోచరించినవి కనుక స్తుతించితిమి అంటిరా వినుడు. సభ్యత వలన ప్రకాశించు సద్గుణములు నా యందున్న విష్ణుదేవునివి కానీ నావి కావు. అయ్యా, నాలో ప్రకాశిస్తున్న ఈ సద్గుణాలు అని అనుకుందాం. పోని అనుకుంటే అవి భగవంతుడివయ్యా, నావి కాదు. అవి విష్ణువివి కానీ నావి కావు. అందరం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏదైనా సద్గుణం ఉంటే అది భగవంతుడిది. సభలలో మీరు స్తుతింపవలసినది వాని గుణములు కానీ నా గుణములు కాదు. భగవంతుడి గుణగణాలను స్తుతించాలి, అంతేగాని నా గుణాలను కాదు. సమస్త సద్గుణములు తరుగక పుట్టుచున్నవి, వాని నుండి కానీ నా నుండి కాదు. అతడు మనవలే జన్మలు కలవాడు కాదు. వాని యందు శాశ్వతముగా పుట్టి నాయందు వ్యక్తమగుచున్న గుణములను నిజముగా స్తోత్రము చేయుట మీకు సాధ్యము కాని పని. వాని యందు శాశ్వతంగా పుట్టి నాయందు వ్యక్తమగుచున్న గుణాలని నిజంగా స్తోత్రం చేయటం మీకు సాధ్యం కాని పనయ్యా అంటున్నాడు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ఇందు
అంతర్యామి సహజ లక్షణములతో మొట్టమొదటి మానవ శరీరమున రూపొందినప్పటి అవతార వైభవము చెప్పబడినది. మొట్టమొదట మానవ శరీరాన్ని రూపొందినట్టి అవతార వైభవం అంటే జీవుడిగా దిగివచ్చేవాడు భగవంతుడే కదా. అంతర్యామి సహజ లక్షణాలతో మొట్టమొదట మానవ శరీరంగా రూపొందినటువంటి ఆ అవతార వైభవం ఉందే, అది ఇక్కడ చెప్పారు. వేద పురాణ సంప్రదాయమును అనుసరించి దేవుడు జీవుడిగా దిగివచ్చుటయే అవతారము. అందలి స్వచ్ఛతతో యథాతథముగా విహరించువారు అవతారమూర్తులుగా వేల సంఖ్యలు వర్ణింపబడిరి. అందు తర్వాత చెప్పబోవు రామకృష్ణాదులు సంపూర్ణావతారములుగా అంగీకరింపబడిరి. అవతారమూర్తులుగా వేల సంఖ్యలు వర్ణించారండి. అందులో కూడా రామకృష్ణ అవతారాలు సంపూర్ణ అవతారాలు అంటున్నారు. ఇంతకు మించి అవతార తత్వము ప్రత్యేకముగా ఎచ్చటను చెప్పబడలేదు. అదండి ఇక్కడే చెప్పారు భాగవతంలో, ఇంకెక్కడా చెప్పబడలేదు. వేదముల యందు అవతారముల ప్రసక్తియే లేదు. అన్ని జీవులను త్రివిక్రముని భౌతిక మూర్తులుగా చెప్పబడినవి. అందు ఋషులు, దేవతలు, మనువులు, పితరులు, దక్షులు మున్నగువారు చెప్పబడిరే కానీ అవతారములు చెప్పబడలేదు. అదియో చూడండి, వేదములందు అవతారముల ప్రసక్తి లేదుటండి. మరి ఏంటండి అంటే కనుక అన్ని జీవులు కూడా త్రివిక్రముని భౌతిక మూర్తులుగా చెప్పబడ్డాయిట. ఋషులు కానీ, దేవతలు కానీ, మనువులు కానీ, పితరులు కానీ, దక్షులు కానీ మున్నగు వారు చెప్పబడ్డారే కానీ అవతారములు చెప్పబడలేదు. పురుషుడు అందరి అవతారమని పురుష సూక్తమున చెప్పబడింది. ఒక మహానుభావుడు దేవుని అవతారమా కాదా అను చర్చ కలియుగమున అజ్ఞానము వలన సంభవించినది. చర్చ చేసుకుంటాం ఈయన భగవంతుడు అవతారమా కాదా అని. ఇది కలి ప్రభావం అంటున్నారు. కలియుగమున అజ్ఞానము వలన సంభవించింది. దానితో తన గురువు అవతారమని మరి ఒకడు కాదని శిష్యులు వేదాంత మార్గమున వివాదపడుచు తమ కర్తవ్యములను మరుచుట కూడా సంభవించుచున్నది. అదండి, ఈ రకంగా శిష్యులు బలానవాడు అవతారము కాదు అని వాళ్ళ కర్తవ్యాలని మర్చిపోవటం కూడా జరుగుతోంది అని అంటూ ఉన్నారు మాస్టారు. అవతారాలంటే ఏంటి, అవి ఎక్కడ ఏ రకంగా చెప్పబడ్డాయి అనేటువంటిది ఇక్కడ చక్కగా ఇచ్చారండి మాస్టారు. ఎవరైనా మహాత్ముల యందు కనిపించు సద్గుణములు మరి ఒకరు అభ్యసించి అలవడ చేసుకొనినను అలవరుచుకొని వానిని పొగడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకయ్యా నన్ను పొగుడుతున్నారు అని అంటూ ఉన్నాడు పృథుచక్రవర్తి. కనుక ఎవరైనా మహాత్ములు కనిపిస్తే ఆ సద్గుణాలని మరొకడు అభ్యసించి అలవాటు చేసుకున్నాడు అనుకోండి, అలవరుచుకునేవాడిని పొగడవలసిన ఆవశ్యకత లేదు. కారణమేమనగా ఎవరిని చూచి ఈ సద్గుణములను అలవరుచుకుంటేమో ఆ మహాత్మునివే కానీ ఈ సద్గుణములు మనవి కావు. మనం ఎవరినైనా చూసి నేర్చుకున్నాం, మంచిదే, బాగుంది. అయితే ఆ సద్గుణములు ఆయనవి మనవి కాదు. కనుక ఆ మహాత్మునితో సమానమైన వారుగా ఈ అభ్యసించిన వారిని నుతింప పని లేదు. మరి యొక్క విషయము, ఎవరైనా చదువుకొనిన వాడని వానిని పొగడవచ్చునా అన్నచో అట్లును పొగడరాదు. బాగా చదువుకున్నాడని ఎవరినైనా పొగుదామంటే అట్లా పొగడకూడదు. ఎందుకని, శాస్త్రాదులను చదువులను ఆర్జించినచో విద్యా తపస్సు మొదలగునవి అలవడునని నమ్మరాదు. చదువులు ఆర్జిస్తున్నంత మాత్రాన విద్యా తపస్సు వస్తాయిటండి, అది అసత్యము. ఎవడైనా శాస్త్రాభ్యాసము చేసి తనకు విద్య కానీ తపస్సు కానీ కలిగినదని ఇతరులు గౌరవింపవలనని అభిప్రాయపడినచో సభ్యులకు పెద్దలు వానిని చూచి నవ్వుకొందురు. ఈ రహస్యము దుర్బుద్ధియగువానికి తెలియదు. సద్బుద్ధి గలవానికి శాస్త్రాదులను అభ్యసించుట సహకరించును కానీ, అంటే మంచి బుద్ధి కలిగిన వాటికి శాస్త్రాదులు అభ్యసించాడనుకోండి సహకరిస్తాయి, అవి మంచిదే. కానీ దుర్బుద్ధి యగువానికి అవే శాస్త్రాదులు అహంకారాది దుర్గుణములను వృద్ధి చేయును. అదే దుర్బుద్ధి గలవాడు శాస్త్రాదులన్నీ బాగా నేర్చుకున్నాడు, చదువుకున్నాడు అనుకోండి, వాడి అహంకారం పెరుగుతుంది. సద్బుద్ధి గలవాడు చదువుకున్నాడు అనుకోండి,
ఆ శాస్త్రాలు వీడికి సహకరిస్తాయి, వీడి గుణాలకి సహకరిస్తాయి. కనుక దుర్బుద్ధి అగువాడు చదువుల వలన తనకు విద్య అబ్బినదని భ్రమపడి ఇతరులు గౌరవింపవలనని ఎదురుచూచుటయు, గౌరవింపనిచో కోపతాపాదులు చెందుటయు కలుగును. ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇతరులు గౌరవించాలని దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. విద్య అబ్బిందని భ్రమపడతాడు, అందరు నన్ను గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. గౌరవం లభించలేదనుకోండి కోపతాపాదులు చెందుతాడు. మరి ఒక విషయము, ఆత్మపరిశుద్ధి కలవారు, ఉదారబుద్ధి కలవారు, నిర్మలమూర్తులు తమ సద్గుణములను గూర్చి వినయముతో కూడిన ఒక విధమైన లజ్జ కలిగి ఉందురు. ఆత్మస్థుతి కానీ పరనింద కానీ నీచమైన ప్రవర్తనలు అని వారు లజ్జపడుదురు. ఆత్మపరిశుద్ధి కలవాళ్ళటండి తన సద్గుణాలు వాళ్ళు సద్గుణాలు ఉన్నా కూడా ఉదారబుద్ధి, నిర్మలమూర్తి, ఆత్మపరిశుద్ధి కలిగిన వాళ్ళలో మంచి లక్షణాలు ఉన్నా కూడా ఒక వినయంతో ఒక విధమైన లజ్జ కలిగి ఉంటారట. ఆత్మస్థుతి కానీ పరనింద కానీ చెయ్యకూడదు, నీచమైన పని అని లజ్జపడతారటండి. రాజులను వారు చేసిన శ్రేష్టమైన వీరకర్మలకై వందిజనములు పొగడుట తప్పనిసరి అయిన ఆచారమందురా, అదియును నాకు నచ్చదు. పృథు చక్రవర్తి అంటున్నాడు ఆ వందిమాగదులతో, పోనీ నువ్వు రాజువి, శ్రేష్టమైన వీరకర్మలకై వందిజనములు పొగొట్ట తప్పనిసరి అయిన ఆచారము అంటారా? అది కూడా నాకు నచ్చదయ్యా. రాజుగారు కాబట్టి పొగుడుతున్నామండి అంటారా? అది కూడా నచ్చదు. పొగడువారును పొగిడించుకొని వారును పసిపిల్లల వలె అర్థము లేని విషయములకు సంబరపడుతున్నట్లు నాకు అనిపించుకును. అదండి పొగడ్తలు. పొగిడేవాడు పొగిడించుకున్నాడు ఇద్దరు చిన్నపిల్లల విషయాలే అవన్నీ కూడా. చైల్డ్లిష్ మెంటాలిటీ అంటున్నారండి. పసిపిల్లల వలె అర్థం లేని విషయములకు సంబరపడుతున్నట్లు నాకు అనిపించును అని పృథు చక్రవర్తి అంటున్నాడు. సర్వాంతర్యామి అయిన నారాయణుని యందు దేవతలు ప్రకృతి గుణములుగా దిగివచ్చి దేహములల్లుదురు. ఆ దేహములందు తాత్కాలికముగా వ్యక్తమైన అహంకారము దేహములను వేర్వేరు వ్యక్తులుగా భ్రమింపజేయును. ఆ అహంకారములు వ్యక్తుల వలె వ్యవహరించుచు దేహములను బట్టి దేహములు పొగడుకొనుట బాల్య చాపల్యము వంటిది. దేవతలను దేహములందు పొగడుకొన్నచో కొంత నయము, అందలి అంతర్యామిని పొగడుకొన్నచో ఉత్తమము. దానితో అహంకార బంధము తొలగును. అంటే ఒకడిని ఒకడు పొగుడుకోవటం, దేహములను బట్టి దేహములను పొగడుకోవటం, ఇదేంటి బాల్య చాపల్యం లాంటిది అంటున్నారు. అలాగే మన దేహంలో దేవతలు ఉన్నారు కదండి, చాలామంది దేవతలు మన దేహాన్ని నడిపిస్తున్నారని చెప్పుకున్నాక ముందే. ఆ దేవతలను దేహములందు పొగడుకొన్నచో ఇది కొంత నయం. ఒకడినొకటి పొగడుకోవటం, వాడు దేహదారి నువ్వు దేహదారి, వాడిని నువ్వు నిన్ను వాడు పొగడుకోవటం, ఇది బాల్య చాపల్యం లాంటిది. మన శరీరంలో ఉన్న దేవతలను పొగడుకుంటే కొంత నయము. అయితే ఇంకా ఉత్తమమైందేంటి అంటే కనుక అందలి అంతర్యామిని పొగడుకొన్నచో, మన దేహములో భగవంతుడు ఉంటాడు, అందరిలో ఉన్నాడు భగవంతుడు, అతన్ని పొగడుకొన్నచో ఉత్తమము. దానితో అహంకార బంధము తొలగును. లోపలున్న భగవంతుడిని పొగడుకుంటే ఈ అహంకార బంధము తొలగుతుంది. ఈ విధముగా సూతుడు వందిమాగధులు పృథు చక్రవర్తి ఉపదేశము వినిరి. అయినను వారిలోనున్న మునుల ప్రేరణ వలన అనురాగము పెంపొంది రాజుతో అమృతమయమైన పలుకులు కలిగి మరలా ఇట్లని, వాళ్ళు ఈయన చెప్పిందంతా విన్నారు, ఎందుకయ్యా నన్ను పొగుడుతున్నారు అని అన్నాడు, విన్నారు. మళ్ళీ వాళ్ళు అంటున్నారు, వేణుని అంగమునందు పుట్టినవాడవు, విష్ణుమూర్తి కళాంశమున ఉద్భవించితివి, విష్ణుమూర్తి కళాంశమున ఉద్భవించితివి, శాశ్వతములైన సద్గుణములచే గౌరవింపదగిన వాడవు, నీ గొప్పతనము తర్కమునకు అందదు, మేము పొగడగలమా? అయినను ఒక మార్గం ఉంది, మునుల వాక్కుల వలన ఈ మహిమను ఎరిగితిమి, నీ సచ్చరిత్ర అను అమృతపానము చేసిన మాకు నిన్ను పొగడుట సంతోషదాయకము.
మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, మునులనగా జీవుల మనస్సులలో వ్యక్తమగు జ్ఞానమూర్తులు. వారి వలన సద్గుణములు జీవులకు సంతోషము కలిగించును. వ్యక్తులను పొగడుట అజ్ఞానమైనను పొగడు వారికి బాగుపడు మార్గముగా మునులు ఏర్పరిచిరి. ఈ పొగిడేటువంటి వాళ్ళకి ఇది బాగుపడే మార్గం అంటండి. వ్యక్తులను పొగట్టం అజ్ఞానమైనప్పటికీ పొగడు వారికి బాగుపడు మార్గముగా మునులు ఏర్పరిచిరి. కనుక సజ్జన స్తుతి మానవ సృష్టిలో తప్పనిసరి అయినది. అది కాక మనస్సులకు ఆనందము కలుగును. కనుక అజ్ఞానులలో ఒకరినొకరు పొగుడుట సంతోషము కలిగించుచు సత్కర్మ సాధన మగుచున్నది అంటున్నారు మాస్టర్. వీడిని వాడిని పొగుడుకోవటం ఇది చైల్డిష్ మెంటాలిటీ, బాల్య చాపల్యము అన్నారు. అయితే మటుకు ఒకరినొకరు పొగుడుకోవటం ఒకరికొకరికి సంతోషం కలిగిస్తుంది, సత్కర్మ సాధన మగుచున్నది అంటున్నారు. మంచి పని చేసావురా, వాడు అన్నదానం చేశాడు, చాలా మంచి పని చేసావు నాయన, ఇంతమందికి ఆకలిని తీర్చావు అని అన్నామనుకోండి, వాడు ఇంకాస్త బాగా చేస్తాడు. ఈరోజు 10 మందికి భోజనం పెట్టాడు, రేపు 15 మందికి భోజనం పెడతాడు. సత్కర్మ సాధన మగుచున్నది అంటున్నారు. కనుక కార్యములు నెరవేరుటకు పొగడుకొనుట సృష్టిలో తప్పనిసరి అయినది అని అంటున్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.